18వ మెసేజ్ మనం వింటా ఉన్నాము. మీ అందరికీ తెలుసు గ్రేస్ లైఫ్ చర్చ్ ఈజ్ కమిటెడ్ టు ఎక్స్‌పాజిటరీ ప్రీచింగ్. సీక్వెన్షియల్ ఎక్స్‌పోజిషన్‌తో పాటు మేము ఎక్కడ వచనాలు చదివినా కూడా ఆ వచనాలను జాగ్రత్తగా వివరించుకుంటూ ఆ సత్యాన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాము. సో, నేను ముందు వచనాలను చదువుతాను. చదివి నేను ఎక్కడ ఆపానో చెప్పి అక్కడి నుంచి మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాము. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఈ వచనాల్లో నేను స్ట్రక్చర్ చెప్పాను లాస్ట్ సండే. స్ట్రక్చర్ ఏంటంటే, ఇక్కడ ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞ నెగటివ్ కమాండ్. నేను నెగటివ్ ఇంపరేటివ్ అని చెప్పాను కదా. ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ ఏంటంటే, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దట్ ఈస్ ద ప్రొహిబిషన్, దట్ ఈస్ ద కమాండ్, దట్ ఈస్ ద మెయిన్ కమాండ్. ఈ వచనాలన్నీ కూడా ఆ కమాండ్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. అది కమాండ్, అది ఆజ్ఞ అని చెప్పాను. ఆ ఆజ్ఞ ఏంటంటే, లోకాన్నైనా కానీ లోకంలో ఉన్న వాటినైనా కానీ మనము ప్రేమించకూడదు. ఎందుకు ప్రేమించకూడదు అనేటువంటి వివరణ 4 పాయింట్లలో నేను చెప్పాను. ఎందుకు ప్రేమించకూడదు ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను అంటే, ఫస్ట్ కారణము మనము ఏమనుకున్నామంటే, ఎవరైతే ఈ లోకాన్ని ప్రేమిస్తారో వాళ్ళలో దేవుని ప్రేమ ఉండదు. నువ్వు లోకాన్ని ప్రేమించాలనుకున్నావు అనుకో, లోకంలో ఉన్న వాటిని ప్రేమించాలనుకున్నావు అనుకో, నువ్వు పోగొట్టుకునేది ఏంటంటే దేవుని ప్రేమను పోగొట్టుకుంటావు. సో నువ్వు ఎట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ యువర్ లవ్ ఫర్ ద లార్డ్ ఈజ్ ఓకే. యూ వాంట్ టు లవ్ ద వరల్డ్ ఆర్ ద థింగ్స్ ఇన్ ద వరల్డ్, యూ గో హెడ్ అండ్ లవ్ ఇట్. బట్ యూ విల్ నాట్ హ్యావ్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ ఇఫ్ యూ లవ్ ద వరల్డ్ అండ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ prohibition is the main command, and he is giving the reasons why we should not love the world or the things of the world. So first ఏమన్నాడు, ఒకవేళ నువ్వు లోకాన్నైనా లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉండదు. రెండవ కారణం ఏం చెప్పాడంటే, ఈ లోకంలో ఉన్నదంతా కూడా తండ్రి దగ్గర నుంచి రాలేదన్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా ఎక్కడి నుంచి రాలేదు? తండ్రి దగ్గర నుంచి. దిస్ హ్యాస్ ఆల్ దట్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఆల్ దట్ ఈస్ అగేన్స్ట్ గాడ్ అండ్ పార్ట్ ఆఫ్ డార్క్ వరల్డ్, ఇట్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ గాడ్. ఆయన నుంచి రాలేదు. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్ బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద వరల్డ్. ఏమని చెప్తున్నాడు? ఏముందంట ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపడమము తండ్రి వలన పుట్టినవి కావు అనే మాట ఉంది కదా. అది వెరీ ఇంపార్టెంట్. అది రీజన్ నెంబర్ టూ ఏంటంటే, ఈ లోకంలో ఎందుకు ప్రేమించొద్దు అంటున్నాడంటే, ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ ఉండటం మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో ఉందంతా కూడా తండ్రి వలన పుట్టింది కాదు, తండ్రి వలన కలిగింది కాదు, తండ్రి ఇచ్చింది కాదు, తండ్రి నుంచి వచ్చింది కాదు. అదంతా ఆయనకు వ్యతిరేకమైంది. కాబట్టి దాన్ని మనము ప్రేమించకూడదు. రీజన్ నెంబర్ 2. రీజన్ నెంబర్ 3, మూడో రీజను మనము 17వ వచనంలో చూసాము. లోకము దాని ఆశ గతించిపోతుంది. ఎందుకు మనం లోకాన్ని ప్రేమించకూడదంటే, థర్డ్ రీజన్ ఏం చెప్తున్నాడంటే, అదంతా గతించిపోయే దాని వెనకాల నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? నాశనం అయిపోయే దాని వెనకాల నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? కనపడకుండా పోయే దాని వెనకాల నువ్వు వెళ్దాం అనుకుంటున్నావా? లేకపోతే దేవుడిని ప్రేమిద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఎందుకు లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించకూడదంటే, అది నాశనం అయిపోబోతుంది కాబట్టి, గతించిపోబోతుంది కాబట్టి మనము దాన్ని ప్రేమించకూడదు. నాలుగో రీజన్ ఏం చెప్పాడంటే, ఎవరైతే తండ్రిని ప్రేమిస్తారో, ఎవరైతే తండ్రి చిత్తం చేస్తారో వాళ్ళు నిత్యము నిలుస్తారు. మనము నిత్యము బ్రతుకుతాము, నిత్యము నిలబడతాము అనేటువంటిది. సో 4 రీజన్స్ చెప్పాడు ప్రేమించొద్దని. ఎందుకు ప్రేమించొద్దంటే, ఇదిగో ఈ 4 కారణాల వల్ల మీరు లోకాన్నైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించొద్దు అని అన్నాడు. సో నేను లాస్ట్లో ఒక మాట చెప్పి కన్క్లూడ్ చేశాను. అదేం చెప్పానంటే, నేను ఇక్కడ 2 ఆశలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాను. ఏమని చెప్పాను? 2 ఆశలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి ఆశ ఏంటి అనేటువంటిది 15వ వచనంలో చూసాము. ఏంటంటే, శరీరాశ, నేత్రాశ, ఇదంతా కూడా లోకము దాని ఆశ. ఇదంతా ఆశ అంటే తెలుసు కదా. ఆశ అంటే కోరిక, లేకపోతే చిత్తము, అది చేయాలనేటువంటి కోరిక, తీవ్రమైన కోరిక ఆశనండి. లోకంలో ఉన్న వాటిని ప్రేమించాలనేటువంటి ఒక ఆశను మనం ఇక్కడ చూసాము. ఇంకొక ఆశను కూడా మనం చూసాము. ఆ ఆశ ఏంటంటే,
తండ్రి చిత్తము చేయాలి అనేటువంటి ఆశ. 2 ఆశల మధ్య కాన్ఫ్లిక్ట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 2 డిజైర్స్, 2 పర్పసెస్, 2 గోల్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏంటంటే అది నువ్వు తండ్రి చిత్తము అన్న చేయాలి, లేకపోతే నీ చిత్తమైనా నువ్వు చేసుకోవాలి. శరీరాశ ఏంటండి? ఎవరి చిత్తం అది? నేత్రాశ ఏంటి? మన చిత్తమే. జీవపు డమ్మం ఏంటి? మన చిత్తమే, మన గర్వమే అది. సో ఇప్పుడు చూడండి, మన చిత్తానికి దేవుని చిత్తానికి మధ్య జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ లాగానే మనకి ఇది కనిపిస్తూ ఉంది. 2 చిత్తాలలో నువ్వు ఏ చిత్తం చేయాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయం తీసుకో. ఒకవేళ నీ చిత్తం చేయాలనుకున్నావు అనుకో, నీ ఓన్ విల్ని నువ్వు పర్స్యూ చేయాలనుకున్నావు అనుకో, నీ ఓన్ పర్పసెస్ నువ్వు పర్స్యూ చేయాలనుకున్నావు అనుకో, నువ్వు పర్స్యూ చేయి. పర్స్యూ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తావు, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తావు, నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు, నాశనం అయిపోతావు. That's one path. You want to take that path? Go ahead and take it. There is another path. God is showing, there is another path. Another path is love God. Love God. And do His purpose. Do His will. ఆయనను ప్రేమించి ఆయన చిత్తం చేయి. అలా చేసావంటే కనుక నువ్వు తప్పకుండా నిత్యత్వంలో దేవుడితో ఉంటావు. నాశనం కోరుకుంటావా? నిత్యత్వంలో దేవుడితో ఉండటం కోరుకుంటావా? నీ చిత్తం కోరుకుంటావా? దేవుడి చిత్తం కోరుకుంటావా? ఈ లోకాన్ని కోరుకుంటావా? నిత్య జీవాన్ని కోరుకుంటావా? ఏది కోరుకుంటావు అనేటువంటిది డెసిషన్ నువ్వే తీసుకో. ఈ 2 కూడా మన ముందు దేవుడు ఉంచుతున్నాడు. నేను నిజానికి ఈ వచనాలకి ఈరోజు నేను పెట్టిన టైటిల్ ఏంటంటే 2 ప్రేమలు. ఏంటంటే టైటిల్ 2 ప్రేమలు, 2 జీవితాలు, 2 గమ్యాలు. 2 ప్రేమలు, 2 జీవితాలు, 2 గమ్యాలు. సో నువ్వు ఏ ప్రేమను ఎంచుకుంటావో ఎంచుకో, ఏ జీవితాన్ని ఎంచుకుంటావో ఎంచుకో, ఏ గమ్యాన్ని కోరుకుంటావో కోరుకో. నీ ముందు దేవుడు 2 పెడుతున్నాడు. నాకు ఇది కావాలంటే ఇది తీసుకో, ఇది కావాలంటే ఇది తీసుకో. కాకపోతే ఇది తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకో, ఇది తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకో. తెలుసుకొని అర్థం చేసుకొని నువ్వు డెసిషన్ తీసుకో. 2 loves, 2 lives and 2 destinations. That is the title of message. ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి మెసేజ్ ఏంటంటే దట్ ఈస్ ద మెసేజ్. నాకు ఈ వచనాలు చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు నాకు దేవుడు ఇశ్రాయేలీయులకు లాస్ట్లో చెప్పిన కొన్ని మాటల జ్ఞాపకం వచ్చినాయి. ఇశ్రాయేలీయులకు లాస్ట్లో అంటే మోషే చనిపోబోతూ ఆఖరిగా ధర్మశాస్త్రంలో లాస్ట్ వర్డ్స్ అనమాట. ఇంకా ఆయన వాళ్ళని విడిచిపెట్టిపోతున్నాడు, చనిపోబోతున్నాడు. లాస్ట్లో ఆయన చెప్పిన మాటలు మనం ఒకసారి చదువుదాం. దగ్గర నాకు ఇలానే ఉన్నాయేమో అనిపించింది ఆ మాటలు. అంటే ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడో అక్కడ మోషే కూడా ఇశ్రాయేలీయులకు ఆఖరిలో అదే మాటలు చెప్పాడేమో అని అనిపించింది. దయచేసి ఒకసారి ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. చూడుము, Deuteronomy chapter 30 verse 15. The same truth is there. 1 John 15-17 and Deuteronomy 30 chapter verse 15 through 19. చూడండి, నేను చదువుతాను. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచున్నాను. మీరు చెప్పండి, మీకేం కావాలి? మీకేం కావాలి? మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, మీకేం కావాలి? దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ ముందు నేను జీవము మేలు పెట్టాను. జీవము మేలు కావాలా నీకు? లేకపోతే మరణము కీడు కావాలా? ఈ రెండిట్లో ఏం కావాలో నువ్వే నిర్ణయించుకోండి. నీ ఎదురు పెంచు. 16వ వచనం ఇక్కడ జాగ్రత్తగా వినండి. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, అండర్లైన్ చేయండి. ప్రేమించి అండర్లైన్ చేయండి దయచేసి. ఆ మాట చాలా ఇంపార్టెంట్ మాట. ఏం చేయాలంటే మనము జీవాన్ని చూడాలంటే, మనము మేలును చూడాలంటే, ఒక మనిషి జీవమును చూడాలంటే, మేలును చూడాలంటే మనకు అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా అండి? మనము దేవుణ్ణి ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి. మన పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలి, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలి, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించాలి. ఆయన తప్ప మనకు ఏది కూడా ఆయన ప్రేమ ముందు అడ్డు కానీ దారిలో మనల్ని డిస్టర్బ్ చేసేది కానీ ఏది ఉండటానికి కుదరదు. ఆయన అంటున్నాడు, ఆయనను ప్రేమించి. ఆయనను ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి? ఆయనను ప్రేమించడం అంటే ఏంటి? చూడండి, ఆయనను ప్రేమించటం అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తారో, మనము ఆయన మాట వింటాం.
ఆయన మాట వినటంలోనే మనం ఆయన ప్రేమిస్తున్నామని ఆయనకి చెప్తాం. మనం ఆయన ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా అర్థం చేసుకుంటాము, దాని ప్రకారం చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఆయన అంటాడు, ఆయనను యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. చూడండి, అంటే దేవుడు నీకు తోడుగుంటాడు, నువ్వు ఆయన్ని ప్రేమించాలి. చూడండి, ఇప్పుడు వరకు చెప్పాను కదా, ఇశ్రాయేలీయులు చేయాల్సింది ఏంటి మీరు చెప్పండి, మీకు అర్థమైనంత వరకు. ఇప్పుడు వరకు మోషే ఇశ్రాయేలీయులు చెప్పిన దాంట్లో మీకేం అర్థమైంది చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన మాట వినాలి, అంతే కదా. చూడండి, నాకు యోహాన్ చెప్పిన ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఈ మాట చదువుతుంటే ఏమంటాడంటే, ఆయన మాట వింటేనేనంట మనలో ఆయనను ప్రేమిస్తున్నామనేటువంటి ప్రేమ పరిపూర్ణమవుతుందంట. మనం ఆయన మాట చూడండి, 1 జాన్ చాప్టర్ 2 మీకు ఈ వచనం మనం దాటి వెళ్ళాము. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, బట్ నేను మీకోసం చదువుతాను. 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. చూడండి, మీరేమనుకున్నారు? ఈ వచనాన్ని నేను వివరించాను, మీకు గుర్తుందో లేదో మరలా ఒకసారి చెప్తాను. దేవుని ప్రేమ పరిపూర్ణం అవటం అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించడం పరిపూర్ణం కావటం కాదు. ఇది దేవుడు మిమ్మల్ని ప్రేమించడం పరిపూర్ణం కాదు, అది కాదు ఇక్కడ మాట్లాడుతుంది. లవ్ ఆఫ్ గాడ్ అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు మీ హృదయంలో ఆయన మీద ఉన్న ప్రేమ పరిపూర్ణం ఎప్పుడవుతుంది అంటే ఆయన మాటల్ని విన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, అంతే కదండి. ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో, ఆయన వాక్యము ఎవడు గైకొన్నలో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణం ఆయన అంటున్నాడు. పరిపూర్ణం అంటే ఏంటి? మనము కంప్లీట్నెస్కి ఎప్పుడు వెళ్తామంటే, కంప్లీట్గా ఆయన మాట విన్నప్పుడు వెళ్తాం, కంప్లీట్గా ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు వెళ్తాం. సో ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పి నువ్వు ఆయన మాట వినలేదనుకోండి, నువ్వు ఆయన ప్రేమించట్లేదు. ఆయన ప్రేమిస్తున్నావంటే కనుక నువ్వు ఆయన మాట వింటావు. ఆయన నువ్వు ఎంత ప్రేమిస్తున్నావని నీకు ఎలా తెలుస్తుందంటే, ఆయన మాట ఎంత ఎక్కువ వింటావో నువ్వు అంతా ఆయన్ని ప్రేమిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు అసలు 1 జాన్ చాప్టర్ 2 వర్సెస్ 15 to 17కి ఈ డ్యూటరానమీకి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికి ఇదంతా ఏంటి కనెక్షన్ ఏంటో చెప్పమంటారండి? ఎవరైతే దేవుణ్ణి ప్రేమించరో వాళ్ళను ప్రేమించుకుంటారు. ఎవరైతే వాళ్ళు ప్రేమించుకుంటారో వాళ్ళ ఆశలు నెరవేర్చుకోవటం పరిగెడుతుంటారు. వాళ్ళ నేత్రాశ, వాళ్ళ శరీరాశ, వాళ్ళ జీవపడమ్మము ఈ లోకం ఏదిస్తుందో ఆ ప్రేమ వెనకాల పరిగెత్తుతారు. ఆ ప్రేమ వెనకాల పరిగెత్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి దేవుడు ప్రేమ లేదని, వాళ్ళు దేవుడిని ప్రేమించట్లేదని. దాని కనెక్షన్ ఏంటో చెప్తున్నాను. కనెక్షన్ ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ లవ్ గాడ్ యూ విల్ ఎండ్ అప్ లవింగ్ యువర్ సెల్ఫ్. నేను చెప్తున్నాను, మీరే మీ నాశనానికి కారణము. మరలా చెప్తున్నాను, మనిషే తన నాశనానికి కారణము. మనిషి తనను తాను ఎక్కువగా ప్రేమించుకుంటున్నాడు, తన చిత్తమే తనకు ప్రాముఖ్యము, తన కోరికలే తన ప్రాముఖ్యము. మనల్ని జీవము నుండి, మనల్ని మేలు నుండి, మనల్ని కీడు వైపు, నాశనం వైపు తీసుకెళ్తుంది మనమే. మనం అది మర్చిపోవద్దు. మనమే. అవర్ డెసిషన్స్, అవర్ డిజైర్స్, అవర్ గోల్స్, అవర్ పర్పసెస్, అవర్ ఎయిమ్స్, అవర్ ఆబ్జెక్టివ్స్, దే ఆర్ ద రియల్ ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుణ్ణి హత్తుకోకుండా గనక మీరుంటే గనక ఇది ప్రాబ్లం అవుతుంది. కాబట్టే నేను మీకు దేవుణ్ణి ప్రేమించండి, ఎలా ప్రేమించాలో కూడా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం నుంచి కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను, ఇక్కడ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో మళ్ళీ వెళ్దాం, ద్వితీయోపదేశకాండంకి వెళ్దాం. సో అంటే జాన్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ చెప్తున్నాడు. అక్కడ ఏముంది, ఇక్కడ అదే ఉంది, ఏం తేడా లేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు కృపగలవాడే. గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ టెస్టిమెంట్ తెలియని వాళ్ళే ఓల్డ్ టెస్టిమెంట్ దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ప్రాబ్లం అంతా కూడా చదివేటువంటి రీడర్స్లోనే ఉంది. దేవుని వాక్యంలో ఏం ప్రాబ్లం లేదు, ప్రాబ్లం అంతా కూడా చదివే వాళ్ళ దగ్గరే ఉందన్నమాట. సో 30వ అధ్యాయము 17వ వచనం, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 17వ వచనం. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలను నమస్కరించి పూజించిన ఎడల. మీరు గుర్తుపెట్టుకోండి, లోకములో ఉన్న వాటిని గనక నువ్వు ప్రేమించావంటే, నువ్వు లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించావంటే, నీ హృదయము తిరిగిపోయి, ఎక్కడి నుంచి?
దేవుని మీద నుంచి నీ హృదయం తిరిగిపోయి ఈ లోకం వైపు వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నాను మరలా, చాలామంది ఏమనుకుంటారంటే దేవుడిని ప్రేమించకపోతే ఈ లోకంలో దేవుళ్ళను మనిషి ప్రేమిస్తాడని అనుకుంటారు కదా. నిజానికి ఈ టెక్స్ట్ కూడా అదే చెప్తుంది. నిజానికి ఏం చెప్తుంది ఈ టెక్స్ట్? అన్య దేవతలను నమస్కరించి పూజించిన ఎడల. మీకు గుర్తుందో లేదో, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనిషి దేవతల్ని దేవుళ్ళను చేసుకున్నాడు. అవునా కదా? మీరు ఒకసారి రోమన్స్ చాప్టర్ 1 మీరు చదువుదాం. మేబీ మీకు ఒకవేళ గుర్తు లేకపోతే మీకు క్లారిటీ వస్తుంది. 1వ అధ్యాయము 23వ వచనం, 22 నుంచి చదువుతాను. వారు అవివేక హృదయము అంధకారమైన తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. సో దేవుణ్ణి వార్షిప్ చేయటం మానేస్తే ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనిషి ఏం చేస్తాడు? మనిషి ఆరాధన చేసేవాడిగా దేవుడు చేశాడు. మనిషిని ఆరాధన చేసేవాడిగా దేవుడు అతన్ని చేశాడు. కాబట్టి వెంటనే ఏం చేశాడు చూడండి, దేవుడిని వదిలేశాడు. దేవుడిని వదిలేసి వెంటనే ఏం చేశాడు? దేవుళ్ళను దేవతలను చేసుకొని వాటికి నమస్కారం చేస్తాడు. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడంటే 25వ వచనం చూడండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అంటే అర్థం ఏంటి? టర్నింగ్ టువర్డ్స్ వాట్ గాడ్స్ అండ్ గాడెసెస్ దట్ హీ మేడ్ హిమ్సెల్ఫ్. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇప్పుడు చూడండి, అసలు ఎందుకు ఆ దేవుళ్ళని దేవతలను ఎవరు చేశారు? ఆ మనిషే కదా చేశాడు. మరి దేవతల ముందు దేవతలకు ఆరాధన చేస్తున్నాడు అనుకోండి. నిజానికి ఆరాధన దేవతలకి దేవుళ్ళకి వెళ్తుందా? తిరిగి అతనికి వస్తుందా? తిరిగి ఎవరి దగ్గరికి వస్తుంది? అది మనిషి దగ్గరికే వస్తుంది. ఎందుకు తిరిగి వస్తుంది అంటే అసలు నేను చేసిందే నేను నీ ఎదుట సాగిలు పడ్డాను అనుకో, ఆరాధన చేశాను అనుకో, నీకు ఆరాధన వస్తుంది అనుకున్నావా? నాకు ఆరాధన వస్తుంది. నిజాన్ని చెప్తున్నాను, మనిషి ఎంత వికెట్ పర్సనో చెప్తున్నానండి. మనిషి ఎంత వికెట్ పర్సన్ అంటే, మనిషి థింకింగ్ ఎంత కరప్ట్ అంటే, అసలు దేవుణ్ణి వదిలేసిన మనిషి ఏమైపోతాడంటే, వీళ్ళు దేవతల వైపు దేవుళ్ళ వైపు వెళ్ళటం కాదు. నిజానికి వాడికి కావాల్సింది ఏంటంటే సొంత ఆరాధన అనమాట. స్వీయ ఆరాధన అంటాం కదా, సెల్ఫ్ ప్రైజ్, సెల్ఫ్ వర్షిప్. అల్టిమేట్లీ హీ వాంట్స్ టు బికమ్ గాడ్స్. ఏదైనా వనంలో అదే జరిగింది కదా. నువ్వు తింటే ఏమవుతావు అన్నాడు కాదండి, అబద్ధం చెప్పాడు కదా. అబద్ధం చెప్పినాడు ఏం చెప్పాడు? పర్లేదు తిను, నీకు కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక ఏంటంటే నువ్వు కూడా దేవుడు అయిపోతావు. ఆ కోరిక నెరవేరలేదు వీళ్ళకి. ఆ కోరిక నెరవేరలేదు కాబట్టి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎలాగైనా కూడా ఈ కోరికని నెరవేర్చుకోవాలి. సో దేవుణ్ణి ప్రేమించని వాడు, మరలా చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించని వాడు శాపగ్రస్తుడు. మీరు ఈ మాట ఎక్కడైనా రాసుకోండి. దేవుణ్ణి ప్రేమించని వాడు శాపగ్రస్తుడు. దేవుణ్ణి ప్రేమించని వాడు జీవము చూడడు. దేవుణ్ణి ప్రేమించని వాడు నాశనమైపోతాడు. దేవుణ్ణి ప్రేమించని వాడు దేవుడితో ఉండడు. ఆయన అక్కర్లేదు కదా నీకు. నువ్వు ఆయన కోరుకోలేదు కదా భూమి మీద ఉన్నంత కాలము. నువ్వు కోరుకోకుండా సడన్గా పరలోకంలో నువ్వు కావాలన్నావు ఎలా? నువ్వు కోరుకోలేదు కదా. నువ్వు కోరుకుంటే కదా నువ్వు ఆయన పొందగలవు. నువ్వు ఆయన ఏ రోజు హత్తుకోలేదు, ఆయన ఏ రోజు ప్రేమించలేదు, ఆయన కోసం బ్రతకలేదు, ఆయన సంకల్పం కోసం పరిగెత్తలేదు. నీ కోసం నువ్వు పరిగెత్తావు, నువ్వే నీకు ఇష్టం అన్నావు, సమస్తము నీ కోసమే బ్రతికావు. కాబట్టి నీకేం కావాలో అదే దొరుకుతుంది. ఆయన కోరుకోలేదు నువ్వు. సో ఇక్కడ ఏమంటాడంటే, మీరు 17వ వచనం నుంచి అయితే నీ హృదయం తిరిగిపోయి వెన్నెల్లక ఏడవబడిన వాడుపై అన్ని దేవతలు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురు, గతించిపోదురు. ఏం జరుగుతుంది? తప్పకుండా లోకము దాని ఆశయు గతించిపోవును. స్వాధీనపరుచుకున్నట్టు యోర్దాను దాటిపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరని నేడు నేను మీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్ష్యముగా పిలుచున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్పోజిషన్ చేయట్లేదు, కానీ మనము ద్వితీయోపదేశకాండంలో లేము, మనం 1 జాన్లోనే ఉన్నాము. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమిస్తే జీవాన్ని మేలుని చూస్తారు. దేవుణ్ణి వదిలేస్తే నాశనము కీడుని చూస్తారు.
మీకేం కావాలో డిసైడ్ చేసుకోండి అని వాళ్ళ ముందు పెట్టి సాక్షులుగా ఎవరిని పిలిచాడు? భూమిని, ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాడు. ఇప్పుడు చూడండి, భూమికి తెలియకుండా నువ్వేమన్నా చేయగలవా? ఆకాశం చూడకుండా నువ్వేమన్నా చేయగలవా? ఆకాశం కింద నువ్వుండి నువ్వు ఈ రూమ్‌లో ఉన్న ఆకాశానికి తెలుస్తది. నువ్వు ఈ రూమ్‌లో ఉన్న ఆకాశానికి తెలుసు. ఆకాశం తెలియకుండా, భూమి తెలియకుండా నువ్వు భూమి మీద చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళిద్దరూ వచ్చి సాక్ష్యం నిలబడి చెప్పారనుకోండి. ఆకాశమా చెవియొగ్గుము, భూమి చెవియొగ్గుము తర్వాత ప్రవక్తలు ఎందుకు వాళ్ళిద్దరిని పిలుస్తున్నారనుకున్నారు? యెషయా పిలుస్తాడు. ఆకాశాన్ని పిలుస్తాడు. భూమిని ఎందుకు పిలుస్తున్నాడు అనుకున్నారు? వాళ్ళు సాక్ష్యం గాబట్టి. వాళ్ళు జూసారు గాబట్టి. ఆళ్ళు చెప్తారు గాబట్టి. సో, మీరు అర్థం జేసుకోవాల్సిందేంటంటే, దయచేసి దేవుడిని ప్రేమించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకండి. డానియేల్ సూర్య అనే వ్యక్తి యొక్క చిత్తము తనను నాశనం జేస్తది. డానియేల్ సూర్య గోల్స్ తనని నాశనం జేస్తాయి. నా థింకింగు, నా కోరికలు నన్ను నాశనం జేస్తాయి. నేనేం చేయాలనుకుంటున్నానంటే, నేనెక్కడికెళ్ళాలనుకుంటున్నానంటే, నేను ఎంత గొప్పోడిని అనుకుంటున్నానంటే, నా కోరికలేంటంటే, అవన్నీ నన్ను నాశనం జేస్తాయి. అవన్నీ నేను చంపకపోతే గనక నేను నాశనం అయిపోతాను. అవి కాదు నాకు ఇంపార్టెంట్. నా తండ్రి చిత్తము ఏంటి? నా తండ్రి చిత్తం ఏంటి? నా తండ్రి కోరికేంటి? నేను ఆయన కోసం ఏం చేయాలి? నేను ఆయన కోసం ఎలా బ్రతకాలి? నా జీవితం ఆయనకు ఉపయోగపడే విధంగా నా జీవితాన్ని ఎలా మలుచుకోవాలి? అనేటువంటి దాంట్లోనే జ్ఞానం ఉంది. అనేటువంటి దాంట్లోనే జీవం ఉంది. అది కోరుకుంటే మంచిదనే మోషే కూడా చెప్తున్నాడు. అదే మంచిదని యోహాను కూడా చెప్తున్నాడు. నేను ఈరోజు మనకున్న కొంచెం టైంలో నేను ఒక 10 మినిట్స్ ఇవ్వండి నాకు. ఈ 10 మినిట్స్‌లో దేవుడిని ప్రేమించడం ఎంత ప్రాముఖ్యమో చెప్తాను. ఎంత ప్రాముఖ్యమో చెప్పి నేను ఎండ్ చేస్తాను. బట్ ఈ మెసేజ్ యొక్క కన్క్లూజన్ నెక్స్ట్ సండే నేను ఇస్తాను. బట్ అండర్‌స్టాండింగ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు లవ్ గాడ్ అది తెలియాలి మనకి. అసలు విషయం అంతా అక్కడికే వస్తుంది కదా! తిరిగి వచనాలు ఎక్కడికి తీసుకొస్తున్నాయి మనల్ని? దేవుడిని ప్రేమించాలి. ఆయన చిత్తం చేయాలి. అక్కడికే కదా మనల్ని తీసుకొస్తున్నాయి. అక్కడికి తీసుకొస్తున్నాయి కాబట్టి మనము దేవుడిని ప్రేమించటం గురించి దేవుడు చాలా సార్లు తన వాక్యంలో మరలా చెప్పాడు. మరలా చెప్పిన దాన్ని చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము నేను అన్ని వచనాలు చదవట్లేదు గానీ, మీకు దేవుడిని ప్రేమించటం గురించి దేవుని వాక్యం ఎంత చెప్తుందా? ఎంత ఇంపార్టెంటా? అనేటువంటిది మీకు అర్థం కావాలని శాంపిల్‌గా కొన్ని వచనాలను మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనంలో ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. హి ఈజ్ ఓన్లీ వన్ ట్రూ గాడ్. సో, ఆయన అద్వితీయుడగు యెహోవా అని ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూడండి, ఒక మాట నేను మీకు చెప్పమంటారా? మీరు బైబిల్‌లో అన్ని వచనాల కన్నా గూడా చాలా ప్రాముఖ్యమైన వచనం ఇది. దీన్ని హత్తుకోండి. దీన్ని పట్టుకోండి. ఇదే అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. విషయం అంతా ఇక్కడే ఉంది. చూడండి, నాకు మీరు సర్వలోకాలను చూడండి, దుష్టుడు ఏం చేశాడు? లోకాలన్నీ చూపించి నాకు నమస్కారం చేస్తే ఇది ఇస్తానన్నాడండి. ఇస్తానన్నాడా లేదా ప్రభువుకి? నేనంటుందేంటంటే, నాకు లోకాల్లో ఉన్నాయన్ని అవసరం లేదు. నాకు ఈయనుంటే చాలు. ఎవరు? యెహోవా. యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నువ్వు ఆయన్ని ప్రేమించాలి. దిస్ ఈజ్ ది హైయెస్ట్ కమాండ్. ఇప్పుడు యోహాను చెప్తుంది కూడా అదే. యోహాను చెప్తుంది కూడా చూడండి, త్రిత్వంలో కూడా ప్రాముఖ్యంగా యోహాను టార్గెట్ చేస్తుంది కూడా తండ్రిని ప్రేమించమంటున్నాడు. చూసారా మీరు? మనము లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడతాం. ఎక్స్‌టెన్సివ్‌గా మాట్లాడతాం. కరెక్టే. ఐ అగ్రీ. వి షుడ్ లవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్సో వి షుడ్ లవ్ గాడ్ ద హోలీ స్పిరిట్. బట్ టార్గెట్ చూసారా మీరు? అక్కడ యోహాను ఏమంటున్నాడు? తండ్రిని ప్రేమించాలన్నాడు. నేను మరలా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుడిని ప్రేమించడం మనకి ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో, 6వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం మీరు చాలా ఇంపార్టెంట్ వర్సెస్‌గా మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత మనము ఇంకా కొన్ని అన్ని వచనాలను నేను చూపించలేకపోయినా కొన్ని వచనాలను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. 7వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలోనే 9వ వచనాన్ని చదువుతాను. కాబట్టి మీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు
తన్ను ప్రేమించి, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, తన్ను ప్రేమించి అంటే ఆయనను ప్రేమించి. ప్రేమించడం అంటే ఏంటి? వెంటనే ఉంది కదా, పక్కనే ఉంది. తనను ప్రేమించడం అంటే ఏంటంటే తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మతగిన దేవుడును. చూడండి అసలు ఎంత వండర్ఫుల్ వర్సెస్ ఉన్నాయో చూడండి ఇక్కడ. ఆయనను ప్రేమిస్తే అంట ఆయన ఎంత కృప చూపిస్తాడంట. ఆ! ఎంత ఎంత కృప గలవాడో చూడండి. ఎవరైతే ఆయన్ని హత్తుకుంటారో, ఆయన్ని ప్రేమిస్తారో, ఆయన నిబంధనను స్థిరపరుస్తాడంట. 1000 తరముల వరకు కృప చూపిస్తాడంట. ఆయన నమ్మదగిన వాడంట. సో, ఈ మాటలు అన్నిటికి కారణము ఒకటే ఒకటి ఏంటంటే ఆయన్ని మనం ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించాలి అనేటువంటి మాటే మనము మరలా మరలా వింటున్నటువంటి ట్రూత్. 10వ అధ్యాయము 12వ వచనానికి రండి. 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి, అండర్లైన్ చేసుకోండి, ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించాలి. సో ఆయనను ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఆయన మార్గాల్లో నడుచుకోవటం. ఆయనను ప్రేమించటము ఆయన మార్గాలలో నడుచుకోవటం. అన్నిటికన్నా శ్రేష్టమైనది, అన్నిటికన్నా దేవునికి ఇష్టమైనటువంటిది ఆయనను ప్రేమించేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమించి ఆయన మాట వినేవాడే కావాలి. ఈ లోకంతో ప్రాబ్లం ఏంటంటే మనల్ని మనం టూ మచ్ ప్రేమించుకుంటున్నాము. మన కోసమే మనం బ్రతుకుతున్నాము. దట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లం. యోహాను ఏం చేస్తున్నాడంటే మన హృదయాన్ని మన మీద నుంచి, లోకం మీద నుంచి లేకుండా మనల్ని తండ్రి మీదకి మన ప్రేమను తీసుకురావడానికి యోహాను ప్రయత్నం చేస్తున్నాడనమాట. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనంలో ఒక మంచి మాట అంటాడనమాట. నెహెమ్యా గురించి మాట్లాడుతూ ఆయన ప్రార్థన మనం ఇక్కడ చూస్తాం. 5వ వచనంలో ఎట్లనగా, ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడువైన గొప్ప దేవ. ఇక్కడ అంటాడు ఒక మాట, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారికి కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడు. ఎగ్జాక్ట్ ద్వితీయోపదేశకాండం వస్తుంది ఇక్కడికి. ద్వితీయోపదేశకాండం ఆయనకి తెలుసు, ధర్మశాస్త్రం కదా, ధర్మశాస్త్రం తెలుసు. ఆయన అంటాడు, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారికి నువ్వు సహాయము చేసేవాడు, నిబంధన స్థిరపరచువాడు, తరతరములు నువ్వు కృప చూపించువాడు అనే మాటని మనం మరలా ఇక్కడ చూస్తాం. మనం 145వ కీర్తన నేను చెప్పినప్పుడు 145లో నేను ఒక మాట, మనం రీసెంట్గా స్టడీ చేసిన కీర్తనే. ఇక్కడ ఒక మాట అంటాడు 145:20వ వచనంలో, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును అనే మాట ఉంటుంది. ఏముంటుందండి? యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. తనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించేటువంటి వాళ్ళను ఆయన కాపాడతాను అని చెప్తున్నాడు. చూడండి, మనము న్యూ టెస్ట్మెంట్లో కూడా మనం చాలాసార్లు చూసేది దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. మత్తయి సువార్త 22వ అధ్యాయం సేమ్ ప్రభువుని ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదైనా అన్నప్పుడు ప్రభు మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో ఏమని చెప్పాడు ఆయన? అందుకైన మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతున్నాను. ఏముందండి? అందుకైన నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను. చూడండి ఇక్కడ మరలా సేమ్, అంటే డ్యూటరానమీ చాప్టర్ 6 వర్స్ 5 and 6 ఇక్కడ కోట్ చేసి ప్రభు అన్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలని. ఇది అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. సేమ్ మనం రిపీటెడ్ ఇదే వర్సు మనము మార్క్లో చూస్తాము. డిఫరెంట్ గాస్పల్స్లో, అంటే సినాప్టిక్ గాస్పల్స్లో ప్రత్యేకంగా మనం చూసేటువంటి ట్రూత్ ఏది. ఈ ట్రూత్ మనకు న్యూ టెస్ట్మెంట్లో మరలా కనపడేటువంటి ట్రూత్. నేను అది మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడాలి అది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది మీరు చూడాలి. లూకా సువార్త 11వ అధ్యాయంలో పరిసయ్యుల గురించి మాట్లాడుతూ ప్రభు ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, మీరు దేవుడిని ప్రేమించట్లేదు అంటాడు. ఏమంటాడు వాళ్ళని? పరిసయ్యుల్ని 11వ అధ్యాయం లూకా సువార్త 42వ వచనంలో, అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించున్నారే కానీ న్యాయమును, దేవుని ప్రేమను
విడిచిపెట్టారు. సో వాళ్ళు విడిచిపెట్టింది ఏంటి? అన్నీ చేస్తున్నారంట, కానీ ఏం లేనిదేంటి వాళ్ళ జీవితంలో? దేవుని ప్రేమ వాళ్ళకి లేదు. మనం ఇదే ట్రూత్ యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా 5వ అధ్యాయం 42వ వచనంలో మనము చూస్తాము. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదంటాడు ప్రభు. ఏమంటాడు? 5వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో, అంటే దేవుడు ఎంత ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నాడు చూడండి ఆయన ప్రేమించిన వాళ్ళని. అక్కడే చెప్పాడు, మీరు దేవుడి ప్రేమను వదిలిపెట్టేసారు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఏకంగా అసలు మీలో దేవుడి ప్రేమే లేదంటున్నాడు. అంటే అది అది ఇంపార్టెంటే కదండీ! దేవుడిని ప్రేమించడం అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. న్యూ టెస్టమెంట్‌లో గూడా నేను ఇంకొన్ని వర్సెస్ శాంపుల్‌గా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మనందరికీ ఇష్టమైనటువంటి వచనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం కదా! మనము చాలా సార్లు ఈ వచనాన్ని కోట్ చేస్తాము. ఈ వచనం గురించి మాట్లాడుతుంటాము. ఏముంది 8వ అధ్యాయం 28వ వచనం? ఆ! చూడండి. దేవుని ప్రేమించు వారికి ఏం చేస్తాడంట దేవుడు? అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నేను యవనస్తులకి ప్రాముఖ్యంగా చెప్తున్నాను, యంగ్ పీపుల్ టు మై లెఫ్ట్ అండ్ టు మై రైట్. యవనస్తులారా, మీరు దేవుడిని ప్రేమించండి. చూడండి దేవుడు ఏం చేస్తాడో మీ జీవితాలతో. ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి. నా చిత్తం కాదు, నా కోరికలు కాదు, నా ఆశలు కాదు, నా సంకల్పం కాదు. నేను దేవుడిని ప్రేమిస్తాను, నేను దేవుడిని ప్రేమిస్తాను, నేను దేవుడిని ప్రేమిస్తాను. ఆయన సంకల్పం కోసం బ్రతుకుతాను, ఆయన చిత్తం కోసం బ్రతుకుతాను. ఆ నిర్ణయం మీరు తీసుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి ఈరోజు. 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత మరలా మేమందరం మీ జీవితాలను చూస్తాం. దేవుడు ఏం చేస్తాడో మీ జీవితాలను చూడండి. లేదు, నేను నా కోరికలే నెరవేర్చుకుంటాను, నా కోసమే నేను బ్రతుకుతానని నిర్ణయం తీసుకొని వెళ్ళండి. మరలా 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో మేమందరం చూస్తాం. వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎయిదర్ యు గ్రాబ్ ఇట్ ఆర్ యు లాస్ట్ ఎవ్రీథింగ్. యు గ్రాబ్ ఇట్. మంచి ఆపర్చునిటీ దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆయన ప్రేమించు, ఆయన ప్రేమించు, ఆయన ప్రేమించు, ఆయన ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుందండి. చూడండి అసలు ఎంత గ్రేట్ ప్రామిస్ చూడండి. ఆయన కృప తరతరములకు 1000 తరముల వరకు ఉంచడమే కాదు ఆయన ప్రేమించే వాళ్ళకి. ఆయన ఏమంటున్నాడంటే, ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ, ఐ విల్ స్టాండ్ బిహైండ్ యూ, ఐ విల్ స్టాండ్ నెక్స్ట్ టు యూ అండ్ ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ బికాజ్ యూ లవ్ మీ. అది ఎంత ప్రాముఖ్యమైన మాట చూడండి. ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి, అన్నీ నీ జీవితంలో ఏం జరిగినా కూడా దాన్ని మంచిగా చేయగలడు. చేదును కూడా మంచిగా చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. సో చేదుని తీసుకుంటాడు, మంచిని తీసుకుంటాడు, అన్నీ తీసుకుంటాడు, నిన్ను బాగా బ్లెస్ చేస్తాడు, ఆయనకి గ్లోరీ తెచ్చుకుంటాడు. సో దట్ ఈస్ ద వే గాడ్ వర్క్స్. ఆయన మనల్ని ప్రేమించు వారికి ఆయన ఏది తక్కువగా చేయనని మనం 1 కొరింథియన్స్ చాప్టర్ 2లో మనము ఈ వచనం కూడా చాలా ఫేమస్ వర్స్. మీ అందరూ చాలా సార్లు కోట్ చేస్తుంటారు ఈ వచనం కదా, అవునా కదా? 2వ అధ్యాయం 9వ వచనం ఏముంది? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి కనపడలేదు, మనుష్య హృదయంనకు. పోనీ ఇదన్నా రాసుకోండి, మీ ఇంట్లో రాసుకొని పెట్టుకోండి ఎక్కడన్నా. ఈ వచనం రాయండి. ఏమనుంది? ఏముంది ఈ వచనంలో? దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు ఆయన ఏది సిద్ధపరిచాడో మీరు ఊహించలేరంట. మీరు ఊహించలేరంట. ఆయన ప్రేమించే వారి కోసం దేవుడు ఏం సిద్ధపరుస్తాడు. సో ఆయనను మనము ప్రేమించాలనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 1 కొరింథియన్స్ చాప్టర్ 16 వర్స్ 22 లాస్ట్ వర్స్. నేను ఇందాక అన్నాను కదా, ఎవరైనాను దేవుడిని ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడు అన్నాను కదా. ఎక్కడి నుంచి అన్నాను అనుకున్నారు? ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. 16వ అధ్యాయము 22వ వచనం. ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును కాక. చూసారండి, శపింపబడును కాక అంటే ఏంటి? అర్థం ఏంటి? జీవం చూస్తాడా? దేవుడితో ఉంటాడా? దేవుడిని ప్రేమించకుండా జీవితకాలము నీకోసం నువ్వు బ్రతికి నేను పరలోకం వెళ్తాను అన్నావు అనుకో, ఎంత అబద్ధం అండి అది. అది అది నిజం కాదు. అది అది అబద్ధము. అది అబద్ధము.
మీకు నేను మేబీ ఇంకొక ఫ్యూ వర్సెస్ చూపించి నేను ఎండ్ చేస్తాను. దేవుడిని ప్రేమించడం గురించి దేవుడి వాక్యం చాలా చెప్తుంది. ఒక చోట కాదు, ఒక విధముగా కాదు, అనేక విధాలుగా చెప్తుందనమాట. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక అంటాడు. ఏమంటాడంటే, దేవుని అందలి మీ ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు, దేవుడిని మీరు ప్రేమించాలని, క్రీస్తు లాంటి మనసు మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తాడనమాట. మనము యాకోబు రాసిన పత్రిక వద్దాం. యాకోబు రాసిన పత్రికలో మనం 1, 2 వచనాలు చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అన్నాడు. చూడండి, తన్ను ప్రేమించిన వారికి దేవుడు ఏమిస్తానన్నాడు? దేవుని ప్రేమించాలా, ప్రేమించొద్దా? ప్రేమించాలి. ఒక చోట కాదు, ఒక విధంగా కాదు. చూడండి ఎన్ని చోట్ల ఎన్ని విధాలుగా మన దేవుడు చెప్తున్నాడు. 2వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 5లో కూడా టాక్స్ అబౌట్ లవింగ్ గాడ్. అండ్ 1:12 మాత్రమే కాదు, 2:5 కూడా చూడండి ఒకసారి. ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూసారండి, ఆయనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానం చేసినవన్నీ కూడా ఆయన ఇస్తానన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 8వ వచనం. మనము దీన్ని ఎక్స్టెన్సివ్గా స్టడీ చేసాము, బట్ మనం ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం. 1 పీటర్ చాప్టర్ 1 వర్స్ 8, మీరు ఆయనను చూడకపోయినను మీరు ఆయనను ప్రేమించుచున్నారు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, మనము దేవుణ్ణి ప్రేమించాలి. అది మనకి ఇంపార్టెంట్. లేదా రాసిన పత్రిక 21వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొంచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అంటాడు. ఏమంటాడు? దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సో దేవుణ్ణి ప్రేమించటం, దేవుణ్ణి మాట వినటం, దేవుని సంకల్పం చేయటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ దేవుని ప్రేమ వానిలో ఉండదు అంటే అర్థము, ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తున్నారో వారు దేవుణ్ణి ప్రేమించట్లేదు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారు లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించరు. సో అట్లీస్ట్ మనము ఈరోజు ఏం చేసామంటే, దేవుణ్ణి ప్రేమించటం ప్రాముఖ్యము అనేటువంటి ఒక్క పాయింట్ చూసాం. దట్స్ ఓన్లీ వన్ పాయింట్. మనం ఈరోజు చూసింది ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం ప్రాముఖ్యం, దేవుని మాట వినటం చాలా ప్రాముఖ్యం. నెక్స్ట్ సండే మనము వచ్చినప్పుడు 2 ప్రేమలు, 2 జీవితాలు, 2 గమ్యాలు మనం కన్క్లూడ్ చేద్దాం. నిజంగా ఈ 2 ప్రేమల గురించి అర్థం చేసుకోవాలి, 2 జీవితాలను అర్థం చేసుకోవాలి, 2 గమ్యాలను కూడా మనము అర్థం చేసుకోవాలి. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.